శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 27/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. జూలై 2025 నెలలో మిథున రాశి వారికి గ్రహాల సంచారం మరియు నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ఫలితాలు మిశ్రమంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. నెల ప్రారంభంలో కొన్ని విషయాలలో సగటు ఫలితాలు అందుకున్నప్పటికీ నెల గడిచే కొద్దీ కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ మాసంలో మీరు ఓర్పుతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుంటూ అనుకూలమైన శక్తిని మీ అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా పరిశీలిద్దాం. ఈ నెలలో మీ జీవితంలోని ముఖ్యమైన అంశాలైన వృత్తి, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మీ వృత్తిపరమైన జీవితాన్ని పరిశీలిస్తే ప్రారంభంలో కాస్త నిలకడగా అనిపించవచ్చు. మీ వృత్తి గృహానికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెలలో మీ రాశిలోనే అంటే మీ లగ్నంలోనే సంచరిస్తున్నప్పటికీ అది రాహువుకు చెందిన ఆర్ద్ర నక్షత్రంలో ఉండటం ఒక ముఖ్యమైన పరిణామం. ఈ గ్రహస్థితి కారణంగా మీరు ఊహించని మరియు కొన్ని గొప్ప ఫలితాలను కూడా ఆశించవచ్చు. మీ పనితీరుకు, మీ నైపుణ్యాలకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. మీపై అధికారులు మీ సామర్థ్యాన్ని గమనించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు. అయితే ఇదే సమయంలో పని వాతావరణంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలకు దారితీయవచ్చు. కాబట్టి మీరు వారితో వ్యవహరించేటప్పుడు ఆచితూచి మాట్లాడటం, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అయినప్పటికీ ఈ ప్రతికూలతల మధ్య కూడా మీ వ్యక్తిగత పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు మీ పనులను సకాలంలో ఎంతో నైపుణ్యంతో పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. దీనివల్ల సహోద్యోగుల నుండి సహకారం లోపించినా మీ లక్ష్యాలను చేరుకోవడంలో పెద్దగా ఆటంకాలు ఉండవు. అంతేకాకుండా మీ పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఈ ప్రయాణాలు మీకు కొత్త అవకాశాలను మరియు అనుభవాలను అందిస్తాయి. ఒకవేళ మీరు ప్రస్తుత ఉద్యోగం నుండి మారి కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్నట్లయితే అందుకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా జూలై 28వ తేదీకి ముందు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీకు నచ్చిన మీ అభివృద్ధికి దోహదపడే ఉద్యోగం లభించే బలమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి జూలై 2025 మాసం సాధారణంగా సహాయకరంగా మరియు లాభదాయకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరియైన సమయం. మీ తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనలు వ్యాపారంలో మంచి ఫలితాలను అందిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండి సరియైన పరిశోధన చేసిన తరువాత మాత్రమే ముందడుగు వేయడం మంచిది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాన్ని చేసేవారు భాగస్వాములతో సత్సంబంధాలను కొనసాగించడం చాలా అవసరం. ఆర్థిక పరంగా ఈ నెలలో వ్యాపారవేత్తలు మంచి ఆదాయాన్ని ఆర్జించే బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు గతంలో చేసిన పనులకు, పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు. జూలై 28వ తేదీ తర్వాత పరిస్థితులు మరింత అనుకూలంగా మారతాయి. మీ కర్మ మరియు కృషి ఆధారంగా గొప్ప లాభాలను పొందుతారు. అంటే మీరు ఎంత నిజాయితీగా కష్టపడి పనిచేస్తే అంత గొప్ప ఫలితాలు మీ సొంతమవుతాయి. ఈ కాలంలో మీ వ్యాపారంలో ఆర్థిక ప్రవాహం మెరుగుపడుతుంది మరియు దీర్ఘకాలికంగా మీకు ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారవేత్తలు ఈ నెలను తమ అభివృద్ధికి ఒక సువర్ణ అవకాశంగా భావించి పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగాలి. విద్యాపరంగా మిథునరాశి విద్యార్థులకు జూలై 2025 అత్యంత అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు. గ్రహాల అనుకూలత కారణంగా మీ ఏకాగ్రత, గ్రహణ శక్తి గణనీయంగా మెరుగుపడతాయి. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ గురువులు మరియు అధ్యాపకుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వారి మార్గదర్శనంలో మీరు మీ విద్యా లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది విజయవంతమైన కాలం. మీరు పడిన శ్రమకు తగిన ఫలితం లభించి మంచి ర్యాంకులు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతారు మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తారు. చదువు పట్ల మీకున్న శ్రద్ధ, పట్టుదల మిమ్మల్ని ఇతరుల కంటే ముందు నిలబెడతాయి. మొత్తం మీద విద్యార్థులు ఈ అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ జీవితం విషయానికి వస్తే
ఈ నెలలో మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన క్షణాలతో పాటు కొన్ని చిన్నపాటి గొడవలు కూడా చోటు చేసుకోవచ్చు. ఈ మాసంలో మీ 2వ ఇంట్లో బుధుడి సంచారం కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా, ప్రేమగా మెలగడానికి ప్రయత్నిస్తారు. మీ మధ్య ఉన్న బంధం బలోపేతమవుతుంది. అయితే కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితుల్లో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా మనసులో ఉన్న విషయాలను నిజాయితీగా, స్పష్టంగా ఒకరికొకరు వ్యక్తపరచడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా అపార్థాలకు తావుండదు మరియు కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మంచిది. వారి అవసరాలను తెలుసుకుని వారికి అండగా నిలవడం మీ బాధ్యత. ఇక వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే ఈ నెలలో దంపతుల మధ్య సంబంధాలు సగటుగా ఉండే అవకాశం ఉంది. మీ బంధంలో పెద్దగా ఆటుపోట్లు ఉండకపోవచ్చు, కానీ అదే సమయంలో అనూహ్యమైన సంతోషాలు కూడా ఉండకపోవచ్చు. ఇది ఒక రకంగా స్థిరమైన కాలం. జూలై 28వ తేదీ వరకు మీ వైఖరి చాలా సానుకూలంగా ఉండి బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామితో సమయం గడపడానికి, వారి ఇష్టాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సర్దుబాట్లు, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం మీ బంధాన్ని బలంగా ఉంచుతాయి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా చూసుకోవడం ముఖ్యం. మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించి వారితో మనసు విప్పి మాట్లాడటం వల్ల మీ మధ్య ఉన్న అనుబంధం మరింత దృఢపడుతుంది. ఆరోగ్యపరంగా జూలై 2025లో మిథున రాశి వారు సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు. పెద్ద అనారోగ్య సమస్యలు ఏవీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు లేవు. అయినప్పటికీ కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు వేధించవచ్చు. ముఖ్యంగా కళ్లకు సంబంధించిన సమస్యలు, అంటే కంటి చికాకు, కళ్ళు మండటం లేదా నీరు కారటం వంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికంగా కంప్యూటర్ ముందు పనిచేయడం లేదా కాలుష్యం వల్ల ఈ సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఇవి తీవ్రమైనవి కావు మరియు సరైన జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా తగ్గిపోతాయి. ఈ నెలలో మీరు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండటానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా క్రమం తప్పకుండా యోగా మరియు ధ్యానం చేయడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం శారీరక దృఢత్వాన్నివ్వడమే కాకుండా మానసిక ప్రశాంతతను అందించి ఒత్తిడిని దూరం చేస్తుంది. తద్వారా మీరు రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. చివరగా ఈ నెలలో గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి ఒక ముఖ్యమైన పరిహారం సూచించబడింది. మీరు సాత్విక జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మద్యం, మాంసాహారం, గుడ్లు వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కఠినమైన లేదా అశ్లీలమైన మాటలను మాట్లాడకుండా మీ వాక్కును నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని ఆకర్షించగలుగుతారు మరియు ఈ మాసాన్ని మరింత విజయవంతంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు.